గూగుల్ మ్యాప్ వెరిఫికేషన్ చాలా మందికి అన్‌సక్సెస్‌ఫుల్ అవుతుందండి. సబ్మిట్ అనదర్ రికార్డింగ్ ఆల్సో. ఇలాంటి మ్యాప్స్‌ని ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి? మేజర్‌గా మనము గూగుల్ మ్యాప్ క్రియేట్ చేసిన వెంటనే, మనం వీడియో వెరిఫికేషన్ చేసినప్పుడు ప్రాపర్‌గా కాదండి. సో, అలాంటి టైంలో ఏ విధంగా చేసుకోవాలి? సో, దానికోసమే మన ఛానెల్‌లో వీడియో పెడుతున్నా అండి. ఎవరైనా గూగుల్ మ్యాప్ వెరిఫై చేసేటప్పుడు 2 విధాల వెరిఫికేషన్ ఉంటుందండి. ఒకటి మొబైల్ నంబర్ విత్ ఓటీపీతో ఉంటుంది. సెకండ్ వన్ వీడియో వెరిఫికేషన్ ఉంటుంది. మీకు వీడియో వెరిఫికేషన్‌లో బ్లర్ అయినా, ఏమైనా గానీ మీరు మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో, దానికోసమే నేను కేఆర్ గ్రీన్ సిటీ మ్యాప్ తీసుకున్నా అండి. ఇక కంప్లీట్‌గా నేను క్లిక్ చేసిన వెంటనే నాకు కాంటాక్ట్ సపోర్ట్ ఒస్తుంది. ఇక సపోర్ట్‌లో నేను క్లిక్ చేశాను. నాట్ వెరిఫై రిసోర్స్ ఇచ్చాను ఇక్కడ. గెట్ హెల్ప్ విత్ వెరిఫికేషన్ ఇచ్చాను. అప్పుడు మీకు ఈ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. మీరు దేనికోసం బిజినెస్ ప్రొఫైల్ నాట్ వెరిఫైడ్ ఒస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఐ ఓన్ దిస్ బిజినెస్. వాట్ ఈస్ యువర్ నేమ్ ఆఫ్ యువర్ బిజినెస్? ప్రతిది మీరిక్కడ యాడ్ జేసుకోవాలండి. మీరు ఇన్ఫర్మేషన్ గనక యాడ్ జేసుకుంటేనే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకొచ్చేస్తుంది. సో, మీకు ఏమేమైతే మీకిక్కడ ఉన్నాయో అవన్నీ ఇక్కడ యాడ్ జేసుకోవాలి. మీ ఫోను నంబర్ ఏది గాని కంప్లీట్‌గా యాడ్ జేసుకోవాలి. నేమ్ ఆఫ్ యువర్ బిజినెస్ అడ్రెస్. ప్రొవైడ్ ఈమెయిల్ అడ్రెస్ వెరిఫికేషన్ గూగుల్ అకౌంట్ అలౌడ్ విత్ మేనేజ్ యువర్ బిజినెస్ ప్రొఫైల్. సో, ఏదైతే మనము పెడుతున్నామో ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ అన్ ఈమెయిల్ అడ్రెస్ విచ్ ఈస్ వెరిఫై యువర్ గూగుల్ అకౌంట్ టు అలౌ ద మేనేజ్ దిస్ గూగుల్ ప్రొఫైల్. సో, కంప్లీట్‌గా ఇది మ్యాండేటరీ ఫీల్డ్ అండి. సో, ఇది మనం కంప్లీట్‌గా మనం అప్ జేసుకోవాలి. ఇక్కడ మనం ప్రొఫైల్ ఐడి యాడ్ జేసుకోవాలి. ఎలా ఉంటుంది ఇక్కడ బిజినెస్ ప్రొఫైల్‌లో అడ్వాన్స్ సెట్టింగ్‌లో మనకిక్కడ ప్రొఫైల్ ఐడి ఉంటుంది. సో, ఇది మనం ఆల్రెడీ ఇచ్చాం గాబట్టి కింద మనకొస్తుంది. తర్వాత మనకు ఎలాంటి కేసెస్ మనము ఫేస్ అవుతున్నాం? మన కేస్ ఐడీ ఏంటి? సో, ప్రతీది మనకు జీమెయిల్ ఉంటుందండి. అది ఇక్కడ మనం చూసుకోవాలి. అది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ మీకేమేం డీటెయిల్స్ కావాలో అన్ని డీటెయిల్స్ యాడ్ చేసుకోండి ఇక్కడ. సో, చూడండి ఇక్కడ. ఏమైతే యుటిలిటీ బిల్ మీకు కావాలో, ఆ బిల్ సంబంధించినయి. సో, కంప్లీట్‌గా మీకేమేం ప్రూఫ్ కావాలో అన్నీ ఇక్కడ సబ్మిట్ చేసుకోండి. ప్లీజ్ ప్రొవైడ్ వెబ్‌సైట్ థట్ యూజర్ రిప్రజెంట్ అనే బిజినెస్ ప్రొఫైల్. మనకేదైతే వెబ్‌సైట్ లింక్ ఉందో అది ఇక్కడ కంపల్సరీ ఇవ్వాలి. సో, మన వెబ్‌సైట్ లింక్ ఇవ్వంది ఏమవుతాదంటే అది కంప్లీట్‌గా దాన్ని మనకు క్రియేట్ జేసుకోదు. చూడండి. మీకెన్ని ఆప్షన్స్ అవన్నీ ఆప్షన్ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఆప్షన్ ఉన్నట్టేంటంటే విచ్ ఈస్ ద ఫాలోయింగ్ డిస్కవర్ యువర్ ప్రాబ్లమ్. ఐ హావ్ నాట్ రిసీవ్డ్ మై పిన్. ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ టెక్నికల్ ఇష్యూ. ఇట్ ఈస్ మోర్ థాన్ 7 డేస్ టు మై బిజినెస్ స్టిల్ ఐ హావ్ నాట్ బీన్ వెరిఫైడ్. ఐ వాంట్ చేంజ్ వెరిఫై మెథడ్ ఇన్ అవైలబుల్. సో, ఇక్కడ చూసుకోండి. Please fill the form fully activate incomplete and everything. What is the option will be everything here. See, please let us know if you are able to participate in the video call. Yes, click it and click for submit. మీకు వీడియో వెరిఫికేషన్ కూడా ఫెయిల్ అయితే కూడా మళ్ళీ యాక్సెప్ట్ చేసుకోవచ్చండి. దాని నుంచి వరి అవ్వాల్సిన పని లేదు. మీరు డాక్యుమెంట్ ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో ప్రాపర్ నేమ్‌తో ఇచ్చి మీరు డాక్యుమెంట్‌ని సబ్మిట్ చేసుకోండి. ఈ విధంగా సబ్మిట్ చేసినప్పుడు ఏదైనా డీటెయిల్స్ మీకు రాంగ్ ఉంటే మీరిక్కడ చూడండి. ఒక పిక్చర్స్ అడిగింది. మీరిక్కడ కంప్లీట్‌గా ఏదైతే మీకు పిక్చరైజేషన్ ఉందో అది ఇక్కడ మనము పెట్టాల్సొస్తుంది. ఏదైతే మీకు బోర్డుతో ఉందో ఆ బోర్డ్ మనం తీసుకొని ఇక్కడ పెట్టాల్సుంటుంది. సబ్మిట్. ఇమేజ్ ఉంది. కాబట్టి ఆ ఇమేజ్ పెట్టాను. సో, ఇది మనకు కేస్ ఐడీ క్రియేట్ అయిపోయింది. ఈ ఐడీ క్రియేట్ అయిన వెంటనే మనం ఏమేమి చేయాలో కంప్లీట్‌గా చేసుకోవచ్చు. సో, కంప్లీట్‌గా మనకు మెయిల్ వస్తుంది ఇక్కడ. మెయిల్‌లో మనం రిక్వెస్ట్ చేసుకునే విధంగా మళ్ళీ మనము అప్లై చేసుకోవచ్చు. మనకొచ్చినప్పుడు ఎట్లా మనం కాల్ అటెండ్ చేయాలో కూడా మీకు అది చెప్తుందండి. కంప్లీట్‌గా ఇన్‌స్ట్రక్షన్ వైస్‌గా మీరు కాల్ అటెండ్ చేసి వీడియో కాల్ పర్ఫెక్ట్‌గా రికార్డ్ చేసి పంపియాలి. మనకు వీడియో క్లారిటీ లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో మనకు మ్యాప్ అనేది వెరిఫైడ్ కాదు. సో, ఈ విధంగా మనం అప్లై చేసుకొని, మనము మళ్ళొకసారి రిక్వెస్ట్ పెట్టుకొని, వీడియో వెరిఫికేషన్‌కి మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా మన గూగుల్ మ్యాప్‌ని వెరిఫై చేసుకోవాలి. సార్ నాకు వెరిఫై అవ్వట్లేదు. నేను సస్పెండ్ అయిపోతున్నది మ్యాప్ అని మీరు వరి అవ్వద్దు. మీకు కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటే గనక, మీకు ఒరిజినల్ లొకేషన్ అయితే డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చండి. కంపల్సరీ గూగుల్ మ్యాప్ అనేది మీ మ్యాప్‌ని
వెరిఫై చేస్తుంది. మీకు గూగుల్ మ్యాప్ రిలేటెడ్ ఎలాంటి క్వెషన్స్ ఉన్నా, నాకు చాలా క్వెషన్స్ వస్తున్నాయండి. మీకు ఎలాంటి క్వెరీస్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను డెఫినిట్‌గా మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.